బ్రేకింగ్ న్యూస్. బీజేపీ నేతలు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. బీజేపీ నేతలపై బీజేపీ తన ఉనికి కోల్పోతుందనే భయంతోనే కొన్ని ప్రకటనలు చేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేస్తోంది బీజేపీ అనేది హాస్యాస్పదమన్నారు ఆయన. బీజేపీ భూస్థాపితమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. బీజేపీ బీఆర్ఎస్తో పోరాడినట్టు కనబడ్డది గతంలో. కానీ ఎప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ కలిసి వచ్చే ప్రత్యర్థులే మాకు. మీరిద్దరు కలిసే వస్తారు. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికైనా ఒకటే అనే అంశం మాకు నిరంతరం తెలుసు. ఎందుకంటే మీ ఎత్తుగడల్లో అవి కనబడుతున్నాయి, మీ యొక్క ఆలోచనలు అవి కనబడుతున్నాయి. ఏ విధంగా ఒక్క ఎంపీ సీటు రాకుండా బీఆర్ఎస్ నష్టపోయి బీజేపీకి ఇచ్చిందో, రేపు బీఆర్ఎస్ బలహీన పరిస్థితుల్లో బీజేపీతో కలుపుకొని వస్తారనే అంశంలో మాకేం పెద్ద తేడాలు ఏం లేవు, అవి ఊహిస్తున్నదే. కానీ మీరు వేరు వాళ్ళు వేరు అన్నట్టుగా నమ్మబలుకుతూ మీరేదో ప్రభుత్వం మీద మీరు పోరాడుతున్నట్టు వాళ్ళు పోరాడుతున్నట్టు, కానీ అంతర్గతంగా ఏ విధంగా మీరు కలిసిపోయి ఉన్నారనే ఆ విషయం భవిష్యత్తులో కూడా జనానికి స్పష్టమయ్యే రోజులు ఇంకెంతో దూరం లేదు. కాబట్టి మీరు బట్టి గారి మీద విమర్శలో, ముఖ్యమంత్రి గారి మీద విమర్శలో, మంత్రివర్గం మీద విమర్శలో, ప్రభుత్వం మీద విమర్శలో, ఇవి ఏవి చేసినా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఈ తెలంగాణకు మీరు చేసింది ఏమీ లేదు. బీజేపీ కొన్ని ప్రకటనలు చేస్తున్నది. ఈ మధ్య చూస్తున్నాం. అటు కిషన్ రెడ్డి గారు, ఇటు ఈటల రాజేందర్ గారు, ఇటు రాజా సింగ్ మాట్లాడుతున్న తీరు ఉనికి కోసమే అన్నట్టుగా కనబడుతున్నది. ప్రత్యేకించి ఈటల గారు బట్టి గారి మీద కామెంట్ చేయడం అనేది ఒక వ్యూహాత్మకమైన ప్రకటనే అది. ఎందుకంటే బట్టి గారి కుటుంబం మీద అవినీతి ఆరోపణలు లేకపోతే ఇంకో రకమైన ఆరోపణలు చేయడం ఏంటంటే తనను లక్ష్యంగా చేసుకొని బీజేపీ ముందుకు పోవాలనే వ్యూహం కనబడుతున్నది. కానీ అవినీతి గురించి బీజేపీ మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంటాయి. కాబట్టి అలా మీ ఉనికి కోసమో మీ పదవుల కోసమో అటువైపు ప్రభుత్వాన్ని ఇటువైపు బట్టి గారిని కాకుండా ఇంకా రేషన్ కార్డ్స్ విషయంలో ఇంకో కామెంట్ ఉత్తమ్ గారి విషయంలో చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు పట్టించుకోరనే విషయం గమనించాల్సిన అవసరం ఉంది.